హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్. ఇవన్నీ మేమందరం బస్సులో ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? చెప్తానండి, ఎందుకు చెప్పను. పార్కుకి వెళ్తున్నాం అనమాట. పిల్లల్ని తీసుకొని సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఉండి వాళ్ళకు కూడా విసుగ్గా ఉందంటేను అలా పార్కుకి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బస్సు దిగాము. పార్కు ముందేనమాట బస్సు దిగింది. ఇవన్నీ ఇంకా అక్కడ ఇదంతా మార్కెట్ అనమాట, పెద్ద మార్కెట్. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మార్కెట్ ఎదురుగానే పార్క్ అనమాట, గాంధీ పార్క్ అనమాట ఇది. అక్కడే మంచినీళ్ళ కుండలు, ఫ్లవర్స్ అన్నీ దొరకందంటూ ఏదో ఉండదు ఫ్రెండ్స్. ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అనమాట. మార్కెట్ ఎదురుగానే పార్క్ అనమాట. చానాళ్ళైంది ఇది కట్టి, కానీ ఓల్డ్ మోడల్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఇప్పుడు రీమోడల్ చేశారు. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు అంతా పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు రీమోడలింగ్ చేశారు, బాగా చేశారు ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ అన్నీ పెట్టారు, ఉయ్యాలు, చెస్ బోర్డు కూడా పెట్టారు. చెస్ ఆడుకోవచ్చు అనమాట పిల్లలు. బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా చేశారు పార్క్ మాత్రం. ఇదివరకటికి ఇప్పటికి, ఇదివరకు అయితే బూచ్ బంగ్లా ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందన్నమాట. మీరు కనుక గుంటూరులో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళండి పిల్లల్ని తీసుకొని. సమ్మర్ హాలిడేసే కదా, ఇంట్లో ఉండి వాళ్ళకు కూడా బోర్ కొట్టిద్ది. అలా కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటారు, సరదాగా ఆడుకుంటారు. ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇగోండి వాటర్ ఫాల్స్ కూడా బాగా పెట్టారు. గులాబీ తోట వేశారు, బొమ్మలు పెట్టారు, చెస్ బోర్డు పెట్టారు అనమాట. పెద్దవి పెట్టారు. అందులో ఉండే రాజు, గుర్రం బొమ్మలు పెద్దవి పెట్టారు. ఇగోండి ఇంక అక్కడ ఫోటోలు అవి దిగుతున్నాం అనమాట. ఎవరెవరు వచ్చామంటే మా చెల్లి వాళ్ళు, మా మరదలు, మా తమ్ముడు లేళ్ళండి, ఊరికి వెళ్ళాడు కదా మా మరదలు, ఇంకా మేము కలిసి వచ్చామన్నమాట. బస్కి అయితే 10 రూపాయల టికెట్ ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం, చాలా ఖర్చు అయ్యిద్ది. ఇంక మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బస్కి వచ్చామన్నమాట. మా దారిలో మా పెద్దమ్మ వాళ్ళని కూడా పలకరించి వచ్చాము. బస్కి అయితే 10 రూపాయలు, ఆటోకి అయితే చాలా అడుగుతారనమాట. మా అందరికీ మనిషికి 10 రూపాయలు అనమాట. సిటీ బస్ ఎక్కి వచ్చాం ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇదిగోండి చూడండి, పార్క్ అంతా ఎంత అందంగా ఉందో. మనసుకి చాలా హాయిగా ఉండిద్ది కదా. కాసేపు ఇలాంటి ప్రదేశంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా, బ్రెయిన్ కూడా రిలీఫ్గా ఉండిద్ది అనమాట. మనకు అన్ని టెన్షన్ల నుంచి రిలీఫ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా గులాబీ తోట అనమాట. ఇదిగోండి బటర్ఫ్లై బొమ్మ పెట్టారు. చాలా చాలా బాగా చేశారు, ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవటానికైతే తప్పకుండా తీసుకెళ్ళండి. టికెట్ మాత్రం 25 రూపాయలు పెద్దోళ్ళకి, చిన్నపిల్లలకైతే 15 రూపాయలు అనమాట ఎంట్రీ టికెట్. పెద్దవాళ్ళకి 25 రూపాయలు, చిన్నపిల్లలకి 15 రూపాయలు. మా పిల్లలకైతే ఏమీ తిరగడానికి లేదు ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళైతే అన్నీ తిరిగారు. కానీ మా పిల్లలకైతే ఉయ్యాలు ఊగడానికి, జారుడు బండ జారడానికి దేనికి లేదనమాట. పెద్దవాళ్ళు అయ్యేసరికి మేము కట్టిన డబ్బులకి మాకైతే న్యాయం జరగలేదు ఫ్రెండ్స్. మా చెల్లి వాళ్ళ పిల్లలు కట్టిన డబ్బులకైతే న్యాయం జరిగిందనమాట. వాళ్ళు బాగా అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి బటర్ఫ్లై కూడా ఉంది ఇక్కడ. అందరూ ఫోటోలు దిగుతున్నారనమాట. ఫోటోలు దిగడానికైతే బాగుండిద్ది అనమాట ఇదంతా. దాన్ని ఏదో అంటారు ఫ్రెండ్స్, ఫోటోషూట్ అయితే బాగా చేసుకోవచ్చు. ఇదిగోండి చెస్ బోర్డు ఇక్కడ అనమాట, ఇలాగ ఆడతారు పిల్లలు. పెద్ద పెద్ద కాయిన్స్ పెట్టారు, చాలా బాగుందన్నమాట. ఈ కొత్త ఐడియా ఎవరు చేశారో కానీ ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది. చెస్ కాయిన్స్ పెద్దవి. ఇదిగోండి ఉయ్యాలు అవి ఊగుతూ ఉన్నారనమాట పిల్లలు. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంట్రీ టికెట్ ఒకటే, ఇంకా లోపల అన్నీ ఫ్రీ అనమాట. ఫ్రీగానే ఆడుకోవచ్చు. మేము 6కి వెళ్ళాము, 8 కల్లా వచ్చేసాము అనమాట. 8:30 క్లోజ్ చేసేస్తారు. 6కి వెళ్ళి 8కి వచ్చేస్తే సరిపోయింది ఫ్రెండ్స్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అన్నీ ఉయ్యాలు తిరిగారు, జారుడు బండ జారారు. ఇక్కడ జిరాఫీ బొమ్మలు, ఇవన్నీ కోతి బొమ్మలు అన్నీ ఉన్నాయి. జిరాఫీ బొమ్మలు అయితే చూస్తానికి నిజంగా జిరాఫీ బొమ్మ ఉన్నట్టే ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ ఆహ్లాదమైన ప్రదేశాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి వచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. సాయంత్రం పూట అలా సరదాగా వచ్చి వెళ్తే చాలా బాగుంటుంది.
నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. మనసుకి మాత్రం కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అయ్యిద్ది అనమాట. వీటిలో టెన్షన్స్ నుంచి యూట్యూబ్లో వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ పెట్టడం, ఈ టెన్షన్స్ అన్నిటి నుంచి కొంచెం నాకు రిలీఫ్ అయితే దొరికిందనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కానీ మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదండి, వాళ్ళని 10th క్లాస్ దాటారు కదా, వాళ్ళని మాత్రం ఉయ్యాలు ఊగనీయలేదు, జారుడు బండ జారనీయలేదు అనమాట. వాళ్ళకి టికెట్ కొన్నా ఉపయోగం లేకుండా పోయింది. మా చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి గదర ఎక్కలన్నమాట. ఇక్కడ కూడా ఫోటో దిగొచ్చు అనమాట. చాలామంది ఫోటో షూట్లు బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా నచ్చిందనమాట. మీకు తప్పకుండా ట్రై చేయండి. దగ్గరలో ఎక్కడన్నా ఉంటే వచ్చి వెళ్ళండి. ఇది నేను రెండోసారి అనమాట. గుంటూరులో ఉన్న మేమే వచ్చి చూడలేకపోతున్నాము, కుదరట్లేదు ఫ్రెండ్స్. మన ఇంట్లో పనులు సరిపోతున్నాయి కదా, ఇంకా సమ్మర్ అని చెప్పేసి వచ్చాం, కానీ లేకపోతే అసలు కుదరట్లేదు రావటానికి. ఇగోండి జిరాఫీ బొమ్మలు చూడండి, నిజంగా జిరాఫీలు ఉన్నట్టే ఉన్నాయి అన్నమాట. అవి దూరం నుంచి చూస్తే మాత్రం. ఈ సమ్మర్లో ఉన్న కనీసం పిల్లల్ని ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. ఊర్లో ఎక్కడికి వెళ్తాం, మా తమ్ముడు వాళ్ళ ఇల్లు మా చెల్లి ఇల్లే తప్ప ఇంకే ఊర్లు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. అందుకని ఇంకా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా అయితే వచ్చాను అనమాట. నిజంగా జిరాఫీలు ఉన్నట్టే ఉంది. అందరం కలిసి ఎంజాయ్ చేస్తే బాగుండిద్ది కదా. మనంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏముంటాయి చెప్పండి ఫ్రెండ్స్. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో ఈ బొమ్మలు, పిల్లల సందడి, లైటింగ్ వెలుతురులతో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పార్క్ మాత్రం ఇది వరకటికైతే పూత బంకలా ఉన్నట్టు ఉండేది, ఇప్పుడు పచ్చగా కలకల్లాడుతా చాలా బాగుంది అనమాట. పార్క్ మాత్రం మాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అందుకనే నేను ఇంత బాగా చెప్తున్నాను, లేకపోతే అసలు చెప్పేదాన్ని కాదు. ఇదివరకు వెళ్తే చెత్తగా ఉండేది, అక్కడ చెత్త అక్కడే ఉండేది, ఎలా పడితే అలా పడేశారు పార్క్ని. ఇప్పుడు రీమోడలింగ్ చేసి అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు కాబట్టి వాటర్ ఫాల్స్ పెట్టి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇదిగోండి జీబ్రాలు, లేడ్లు, జింకలు అన్ని బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్. లోపల తినడానికి షాప్ కూడా పెట్టారు, మంచినీళ్ళకి పిల్లలు కొనుక్కొని తినడానికి. అవి మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నమాట. ఇవన్నీ అన్నీ బాగున్నాయి కదా బొమ్మలు. పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా బాగా చేశారు పార్క్ మాత్రం. ఇదిగోండి పిల్లలు ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. 2-3 చోట్ల పెట్టారు ఫ్రెండ్స్ ఉయ్యాళ్ళు. చాలామంది పిల్లలు వస్తారు కదా, సరిపోవని చెప్పేసి 2-3 చోట్ల ఉయ్యాళ్ళు, జారుడు బండలు అన్నీ పెట్టారనమాట. మేము మా పిల్లలు, మా చెల్లి వాళ్ళు, మేమందరం బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు, ఈ ట్రాఫిక్, పెద్దోళ్ళు, సెలవులు అయిపోయేసరికి అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు కదా ఫ్రెండ్స్, బాగా కష్టం అయిపోతుంది. సౌండ్లు అన్నీ పడుతున్నాయి అనమాట. సౌండ్లు లేకుండా ఇద్దామంటే కుదరట్లేదు. మనం ఊటీ, కొడైకెనాల్ లాంటి ఇలా చాలా పెద్ద ఊర్లకి వెళ్ళలేకపోయినా, పిల్లల్ని తీసుకొని వెళ్ళలేకపోయినా సమ్మర్కి ఇలాంటి చిన్న చిన్న పార్కులకి తీసుకెళ్ళి వాళ్ళ చిన్న ఆనందాలైనా తీర్చాలి కదండి. మన స్తోమతకు తగ్గట్టు చిన్న ఊర్లకి వెళ్ళినా సరిపోయింది ఫ్రెండ్స్. పెద్ద ఊర్లు, విదేశాలు వెళ్ళి మనం చూడలేకపోయినా మన స్తోమతని బట్టి చిన్న పార్కులకి, దగ్గరలో ఉన్న గుళ్ళకైనా వెళ్ళి పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు ఫ్రెండ్స్. ఆర్భాటాలకు పోయి అప్పులు చేయడం కన్నా ఉన్న దానిలో తృప్తిపడి సంతోషపడితే చాలు ఫ్రెండ్స్. పెద్ద మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న వాటితోనే సంతృప్తి పడతాము. పెద్ద అవి మనకి లేకపోయినా పెద్ద కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మన మిడిల్ క్లాస్ అవసరాలను బట్టి మనం సర్దుకోవాలన్నమాట. తెలుసు కదండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ప్రతిదానికి సర్దుకోవాలి కదా. ఇప్పుడు ఖర్చు పెట్టేసామనుకోండి, ఇంకొక నెలలో స్కూళ్ళు తెరుస్తున్నారు, పుస్తకాలు, ఫీజులు, యూనిఫామ్లు ఇవన్నీ కొనాలి కదా. అందుకని ఉన్నదాంతోనే తృప్తిపడి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలుసులేండి, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను మా ఫ్యామిలీలో జరిగాయి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నాకు పెద్ద గొప్పలకి పోవటం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఉన్నదాంతోనే తృప్తి పడతాము. మా పిల్లలకి చిన్న ఆనందాలు తీరుస్తాం. మరియు పెద్ద ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అంత లేదులే, కానీ చిన్నవన్నీ తీరుస్తూ ఉంటాం అన్నమాట. పార్కుకి తీసుకెళ్ళటం, ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళటం,
ఇలాంటివన్నమాట. చిన్న చిన్న ఆనందాలు తీరిస్తే పిల్లలు కూడా కొంచెం సంతోషపడతారుగా. మనం ఏం కష్టపడినా కానీ వాళ్ళ కోసమే కదా. ఎంత కష్టపడి ఎంత సంపాదించినా వాళ్ళ సంతోషం కోసమే కాబట్టి ఇంకా వాళ్ళ కోరికలు కూడా మనం తీరుస్తూ ఉంటామన్నమాట. మరీ ఎక్కువ హంగులు ఆర్భాటాలకి పోకుండా ఉన్నదాంతోనే తృప్తి పడేలా చేస్తామన్నమాట. పిల్లలకి నచ్చ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మన స్తోమత ఏంటి, మనం ఏంటి అనేది వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి. ఎక్కువ బిల్డప్లు ఇచ్చామంటే వాళ్ళకు కూడా అలానే అవుతారనమాట. పొదుపు చేసుకోవటం, ఉన్నదాంతో తృప్తి పడటం, సర్దుకోవటం, ఇవన్నీ పిల్లలకి నేర్పించాలి ఫ్రెండ్స్. నేనైతే అవే చెప్తాను మా పిల్లలకి. రూపాయి ఖర్చు చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవాలి. అవే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద కోరికలు వద్దు మనకి. ఉన్నదాంతోనే చిన్న చిన్న సంతోషాలు తీర్చుకోవాలి, సంతోషపడాలి. మనం ఒక రేంజ్లోకి వెళ్ళినాక అప్పుడు మనం ఖర్చు చేసుకోవాలని చెప్తూ ఉంటాను. నేను చెప్పింది తప్ప రైటా రంగా మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళం పిల్లలకి అవే నేర్పించాలి ఫ్రెండ్స్. మనం సంపాదించిన దానిలో కొంత దాచుకోవాలి, కొంత వాడుకోవాలన్నమాట. మొత్తం ఖర్చు పెట్టేస్తే రేపు అవసరాలకి మనకి ఎవరిస్తారు చెప్పండి. ఈ రోజుల్లో బయట వడ్డీకి తీసుకురావాలంటే 10 రూపాయలు వడ్డీలు కట్టలేం ఫ్రెండ్స్. అప్పులు కట్టలేక ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. వడ్డీలు కట్టలేక నానా తిప్పలు పడే కంటే ముందు నుంచే మనం జాగ్రత్త పడి 1 రూపాయి దాచుకోవాలి. పిల్లలకు కూడా అవే నేర్పించండి ఫ్రెండ్స్. మీరు కూడా మీకు తెలియదని కాదు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు కాబట్టి, నా ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట. రేపు స్కూళ్ళు తెరుస్తారు, బుక్స్ కొనాలా, యూనిఫామ్స్ కొనాలా, కాబట్టి జాగ్రత్తగా మనం ఖర్చు చేసుకోవాలి. అతిగా ఆర్భాటాలకు పోకూడదు. ఉన్నదాంతోనే మనం తృప్తి పడాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.